స్వార్థం, ధనం, మోసం, ద్రోహం ఉంటదని చెప్పాడు. తిమోతికి రాస్తూ చెప్పాడు, అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. మనుషులందరూ స్వార్థ ప్రియులు. స్వార్థం ఎక్కడ చూసినా ఇది దేవుని రాజ్యానికి సంకేతం. అక్క చెండ్రుల మధ్యలో స్వార్థం, అన్నదమ్ముల మధ్యలో స్వార్థం, సమాజములో స్వార్థం, రెండు ధనం. ఈరోజు ఒకప్పుడు బంధానికి విలువ ఉంది, రక్త సంబంధానికి విలువ ఉంది. ఈరోజు బంధానికి విలువ లేదు, సంబంధానికి విలువ లేదు, ధనానికి మాత్రమే విలువ ఉంది. ఇక మూడవదిగా మోసం చేసే సేవ బాగుంది, మోసం చేసే మనుషులు బాగున్నారు, మోసం చేసే వాళ్ళు కుబేరులైపోతున్నారు. నీతి కలిగిన వాడు ఇంకను ఆ స్థితిలోనే ఉన్నాడు. ఇక ద్రోహం, ఎక్కడ చూసిన ద్రోహమే. ఇదంతా దేనికి సంకేతం? చివరి దినాలలో ఉన్నాము అని చెప్పటానికి సంకేతం. హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇక రేపో మాపో ఆయన రాకడ